ఓకే. హాయ్, హలో అండి. నేను శ్రీలలిత శ్రీలలిత అండి. నేను ఈరోజు నిమ్మకాయ పచ్చడి, ఇది వారం అయిందండి. నేను నిమ్మకాయలు కోసేసిన 12 కాయలు నిమ్మకాయలు కోసేసినండి, ఊరేసిన 3 ఈ సైజు నిమ్మకాయలు 12 కాయలు కోసేసిన. ఈ 3 కాయలు రసం పిండి పోసిన, దానిలో ఈ గ్లాసు ఉప్పు, ఈ గ్లాసు కారం పోసిన, ఒక చెంచా పసుపు వేసి వారం 10 రోజులు అయింది. మంచిగా ఊరింది. ఈరోజు కారం ఊరిని అన్నీ కలిపేసి, ఇగో ఆవాలు చెంచా, జీలకర్ర చెంచా, మెంతులు చెంచా, మొత్తం కలిపి 3 చెంచాలండి ఈ పొడి ఇందులో కలిపేసి మొత్తం ఇప్పుడు మొత్తం ఇంకో 1 చెంచా వేసి తాలింపు పెడతా అండి. తాలింపు పెట్టేటప్పుడు మళ్ళీ మీకు చూస్తా, ఆగుండండి. నిమ్మకాయ పచ్చడికి ఇంకో తాలింపు పెడితే చాలా బాగుంటుందండి. ఇగో ఎల్లిపాయది, ఎల్లిపాయది పచ్చ దంచని ఎల్లిపాయ, సగం ఎల్లిపాయ తాలింపుకి, పోపు గింజలు ఒక 3 చెంచాలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మిరప అన్నీ కలిపినాయి పోపు గింజలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక 4 రబ్బలు కరివేపాకు. ఇగో ఈ సీసాలో ఊరేసుకున్నాం, కొంచెమే ముక్కలని ఈ సీసాలో ఊరేసుకున్నామండి. సీసా అయినా జాడీలోనైనా ఊరేసుకోవచ్చు. మంచిగా ఉప్పు, పసుపు, 1 చెంచాడు ఉప్పు, అదే 1 గ్లాసు ఉప్పు, 1 చెంచాడు పసుపు వేసి ఊరేయాలి. ఫస్ట్ ఊరబెట్టిన తర్వాత 10 రోజుల తర్వాత అన్నీ మనం ఇట్లా కలుపుకొని, మళ్ళీ కారం, మెంతి పొడి, ఆవు పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిపి ఈ ఎల్లిపాయ మెత్తగా దంచి బరగ్గా దంచి కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మంచిగా పల్లి నూనెతో తాలింపు పెట్టుకోవాలి. పల్లి నూనె పోసి తాలింపు పెట్టుకోవాలి. పల్లి నూనె కూడా ఈ గ్లాసు నూనె పట్టుద్ది ఈ పచ్చడికి. మన ఇష్టం, మనం ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. అది 3 కాయల రసం పోస్తే పచ్చడి ఉంటుంది. నూనె తాలింపు చేసి నూనె పోసిన తర్వాత పచ్చడి లూజ్ వస్తుంది. కావాలి ఇంకా అనుకుంటే ఇంకా 2 కాయల రసం పోసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇంకా 2 కాయల రసం పోసుకుంటే పచ్చడి ఇంకా లూజ్ అవుతుంది. అట్లా పులుపు కూడా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడైతే సరిపోయింది, మాకైతే ఇది లెక్కతో సరిపోయింది. ఇదండి. మళ్ళీ పోపు పెట్టినాక మీకు చూపెడతా. ఇది 3 మ్యాంగో కారం అండి. ఇది 3 మ్యాంగో కారం ఆ గ్లాసులు పోసా, ఈ గ్లాసులు ఉప్పు కూడా ఈ గ్లాసులే వేసా, సరిపోతాయి. ఉప్పు కారం పచ్చళ్ళకి సమానంగా పడతాయి. గ్లాసులు ఉప్పు, గ్లాసులు కారం. ఇది డజన్ కాయలు అయ్యి 3 కాయలు రసం పోసా. సరే అండి, తాలింపు చేస్తా. తాలింపు చేసినాక మళ్ళీ వీడియో చూపిస్తా. 1 చెంచా ఇంగువ, నిమ్మకాయలోనైనా చింతకాయలోనైనా ఇంగువ ఎక్కువ వేసుకుంటే మంచి వాసన. ఇగో 4 రెమ్మలు కరివేపాకు, మంచిగా వేగాలి, పచ్చి ఉండొద్దు. మంచిగా అయితే పచ్చడి కూడా మంచి వాసన వస్తుంది, పచ్చడి నిల్వ ఉంటుంది అన్నట్టు. మేము కొంచెమే పచ్చడి పెట్టి ఉంటాం అన్నమాట. 4 రోజులు ఉంటుంది ఆ పచ్చడి. ఎప్పుడైనా మేము 25 కాయలు పచ్చడి పెడతాం. ఇప్పుడు 10 డజన్ కాయలు కొంచెం పెట్టినాయి. ఇప్పుడు నూనె కూడా కొంచెం పోసి తాలింపు చేసి పెడతాను. ఈ నూనె కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకోవాలి. ఇక ఎల్లిపాయలు కనుక అన్నీ మంచిగా వేగినాయి, పండుగ గోల్డ్ కలర్ వచ్చేటట్టు మంచిగా వేగినాయి అన్నట్టు. గింజలు, తాలింపు గింజలు కూడా మంచిగా గోల్డ్ కలర్. ఇది బంద్ చేసుకొని స్టవ్ చల్లారినాక అందులో పోసుకోవాలి. ఇక 1 చెంచా తాలింపులు వేస్తే కలర్ బాగుంటుంది అన్నమాట. పసుపు తాలింపులు వేస్తే మంచి కలర్ వస్తుంది. ఏ పచ్చడికైనా కొంచెం తాలింపులో పసుపు వేసి ఇంగు వేసి తాలింపు పెట్టుకుంటే పచ్చళ్ళు బాగుంటుంది. అది ఇప్పుడు దీనిలో పోస్తానండి పచ్చట్లు. నిమ్మకాయ పచ్చడి అండి రెడీ అయ్యింది. ఈ పచ్చడి చూస్తుంటేనే ఎప్పుడు తినాలని అనిపిస్తుంది. మంచిగా ఈ నిమ్మకాయ పచ్చడి ముద్దపప్పు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నిట్లలో తినొచ్చు ఈ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఒక ఇడ్లీ తప్ప అన్ని టిఫిన్లలో, అన్నంలో, అన్నిట్లలో వాడుకోవచ్చు. ఇడ్లీకే పులుపు ఉంటుంది కాబట్టి తినం. అది
ఓకే అండి, మీకు ఇది పచ్చడి నచ్చితే ఒక లైక్ కొట్టండి. హలో అండి, ఇగో నిమ్మకాయ పచ్చడి తయారైంది. తాలింపు పెట్టను, మంచిగా ఆయిల్ ఇంకా అన్నీ వచ్చిన పచ్చడి చూడండి, మంచిగా ఉంది. మంచిగా జాడీలో పెట్టేసిన, ఇది అంటే జాడీ కాదు, గాజు సీసాలో పచ్చడి పెట్టేసిన. 12 రకాల